శివాయ. ఈ రోజు నుంచి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది మండిగిరి గుళ్ళో. ఇప్పుడు నచ్చస్వామి మా స్నేహితుడే ఫ్రీ సర్వీస్ మాకు ఆటో అన్ని భవిష్యత్తులో లేదు నీకు వ్యాపారం బాగుంటుంది అన్నప్పుడల్లా తెలిసినే ఉంటుంది అంటే మంచిగా అనుకున్నా మంచిగా ఫుల్ పవర్ అన్నికి ఫుల్ వ్యాపారం అవుతుంది ఫుల్ కలెక్షన్ ఒక ఆటోలో టమాటాలు కింద పడేస్తున్నాడు. మేమన్నీ టమాటాలు తీసుకొని ఒక సంచిలో వేసుకొని పోతున్నాము. ఓం నమస్కారం. 3-4 కేజీలు ఒక సేవ్ అయింది టమాటాలు. దారిపోటుతో టమాటాలు పడేసుకుని పోయినాడు ఒక స్వామి ఆటోలో. దారిపోటు దారిపోటు టమాటాలు దొరికినాయి. ఆదివారి మార్కెట్ యార్డ్లో కూరగాయలు కొనడానికి వచ్చాము. ఇప్పుడు మేము మధ్యాహ్నం భిక్షకి. భిక్షదాత ఏం తెలియదు ఇంకా. ఇస్తా వస్తా ಇಲ್ಲಿ ಇರ್ತಾನ ಆತ ನಾವು ಹೋಗಿ ತಗೊಂಡ್ ಬಾ. ఇదే మా ఆదాన్ మార్కెట్ యార్డ్. అబ్బా ఇంతకుముందు పెద్ద మార్కెట్లో ఉండే అన్నీ. తెలియదు సార్ నాకు ఈరోజు తెలుసు. ఈడ కాయగూరలన్నీ ఈడ అమ్ముతానని. నేను పెద్ద మార్కెట్ అనుకున్నాను తెలుసా. పెద్ద మార్కెట్ కన్నా చాలా పెద్ద మార్కెట్. ఎన్నేళ్ళు చేసి దాదాపు 20 years అయింది. ఈడ చేసి ఎన్నేళ్ళు అంటే నువ్వు 20 years. 10 years కావాలి స్వామి. రీసెంట్గా లేదు స్వామి. నేను వచ్చే దాదాపు 5 years అయింది. ఏమేమి వంకాయలా టమాటాలా? ఆటో ఇటు రావాలా? మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్కెట్ వచ్చినాం. ఈరోజు శ్రీస్వామికి భిక్ష పెట్టిస్తున్నాం. ఇది మా ఆదోని మార్కెట్ సొంతం. మొత్తం కాయగూరలన్నీ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఏం కావాలన్నా కూరగాయలన్నీ హోల్సేల్. అన్ని హోల్సేల్లో దొరుకుతాయి మా ఊర్లో. ఆదోని కర్నూలు డిస్టిక్. ఈరోజు శ్రీస్వామికి భిక్ష పెట్టిస్తున్నాం. స్టార్టింగ్ అన్నదాన కార్యక్రమం. ఎవరేం దాతలేదు, గుడి దాత అంతా మా నమస్తే. ఓం నమ శివాయ. పొద్దున్న 4 గంటల నుంచి కష్టపడుతున్నాము. ఎందుకంటే ఈరోజే స్టార్ట్ అన్నదాన కార్యక్రమము. ఎవరు సహకరించట్లేదు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఆధారంలో మండగిరి అవ్వ ఆధ్వర్యంలో జరుగుతున్నది. సేవకులం మేము మండగిరి సేవకులం. ఏమైంది? ఇప్పుడు రామును వదిలేసాను కదా. రాము మీకోసమే వచ్చి రాము. రైస్ కి వాటర్ ప్రిపేరింగ్.
కాలీఫ్లవర్ కర్రీ. మరి 2 బిస్కెట్లు పెడితే మరి పొద్దునే 2 మరి సాంబార్ చూడా సాంబార్. ఈరోజు మొదటి రోజు అందరి సహాయంతో రెడీ చేస్తున్నాము మా ఏరియాలో. దాతలుంటే వచ్చి డబ్బులు వేయండి, చేతికి వేయండి. టమాటా అన్నీ కట్ చేసి టమాటా రసం తాగుతాను. చిన్నప్పుడు ఎక్కువ ఇంట్లో తాగేవాడిని నేను. చిన్ననాటి జ్ఞాపకం గుర్తొస్తుంది. ఓం నమః శివాయ. టమాటా జ్యూస్. స్వామి ఇంకెవరైనా పాడాలనుకుంటే అమ్మవారి పాట పాడండి. అమ్మవారి తర్వాత అయ్యదు. అమ్మవారి పాట అన్నము, పాయసము, కాలీఫ్లవర్ కర్రీ, సాంబార్. స్వామి ఈరోజు మొదటి రోజు మన మండిగిరి రుద్రమ్మ దేవస్థానంలో భిక్ష ఏర్పాటు చేయబడింది. ఈరోజు మనకి భిక్షాదాతలు వచ్చి అమ్మవారు శుక్రమ్మవారి ఆశీస్సుతో ఈరోజు మన భిక్ష కార్యక్రమం స్టార్ట్ అయింది. మనకి ఈ సేవా కార్యక్రమానికి ఇంకా మంది మండిగిరి వాసులు మనకి ఎంతో సహాయం మన కోసం భిక్ష ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అందరికీ వారి కుటుంబాలకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ శ్రీశైల బ్రాహ్మణ సమేత మల్లికార్జున స్వామి వారిని మరియు శుక్రమ్మని మండిగిరీశ్వరాన్ని ఆంజనేయ స్వామిని కోరుతున్నాం. జయ జనమ పార్వతీ పజార మహాదేవ్. ఓం నమః శివాయ. అన్నదాత అన్నపూర్ణి కళాపూర్ణి శంకర ప్రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాందేశ పార్వతి మాతా పార్వతీదేవి దేవ మహేశ్వర బాంధవ శివభక్తాక్ష స్వదేశు పూర్ణత్రయం జనమ పార్వతీపతి మహాదేవ్. ఓం నమః శివాయ.
చూస్తాడు కాబట్టి మొత్తం ఈరోజు విఘ్ని స్వామి ఆధ్వర్యంలో మొత్తం అన్నదాన కార్యక్రమం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుణ్ణి శ్రీశైల మల్లికార్జునుడిని అందరినీ కోరుకుంటూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. స్వామి ఈరోజు మనకి సేవదారులు వచ్చి వెంకటి ఈశ్వరప్ప మరియు వారి కుమారుల యొక్క ఆధారంలో మనకి సేవ ఈరోజు జరిగింది. స్వామిలో వారికి వారి కుటుంబానికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లగా ఉండాలని కోరుతూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే స్వాములు ఇక్కడ మనకి శివరాత్రి వరకు సేవా కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది. ఇది అన్నదానం అంటే చిన్న విషయం కాదు, మహాయజ్ఞం. దీంట్లో ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా పాల్గొనాలి. అది బియ్యం గారి రూపంలో కావచ్చు, నూనె రూపంలో కావచ్చు, బెల్లము, రవ్వ, మీకు తోచింది ఏ విధంగా అంటే ఆ విధంగా అక్కడ నంబర్ రాసే సాముల తర్వాత మీకు తోచింది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మీ పేరు రాపించుకోండి. మీకు తోచింది మహాయజ్ఞం స్వామి, చిన్న విషయం కాదు. ఎంతమంది సేవలు రోజు నడపడం, దాంట్లో మనం కూడా మనకు తోచిన విధంగా మనము ఉండాలి. ఓం నమ శివాయ స్వాములు, ఓం నమ శివాయ. అన్నదాతలు 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 ఓం నమ శివాయ.